రెడ్డిపాళెం నగర పంచాయతీకి సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్స్ నాయకులతో సమావేశమయ్యేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ మధ్యన పెనుబల్లి చెల్లాయిపాళెంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా వెయ్యలేదు అని చెప్పారు సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా పెనుబల్లి గ్రామంలో ఏం చేశామో విత్ ఫోటోస్తో కూడా మీకు చూపిస్తాను. పెనుబల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయం 60 లక్షలు పెట్టి కట్టించాం, మీకు చూపిస్తున్నాను, తీసుకోండి. దాన్ని కూడా రైతు భరోసా కేంద్రం 22 లక్షలతో కట్టించాం పెనుబల్లి గ్రామంలో. 2,10,00,000తో బాంబే రోడ్డు నుండి పెనుబల్లి వరకు సీసీ రోడ్డు మరియు బీటీ రోడ్డు వేయించాం. 2,50,00,000తో పెనుబల్లి మీదుగా జొన్నవాడ నుండి బుచ్చి వరకు తార్ రోడ్ వేయించాం. అదేవిధంగా అక్కడ మండల ప్రజా పరిషత్ స్కూల్కి నాడు నేడు పథకం కింద 15 లక్షలు, హై స్కూల్కి 35 లక్షలు ఇచ్చాం. సైక్లోన్ వచ్చినప్పుడు పెనుబల్లి జడ్పీ హై స్కూల్ కాంపౌండ్ వాల్ పడిపోయింది. దానికి సంబంధించి మా డిసిఎంఎస్ అధ్యక్షులుగా ఉన్న వీరి చలపతిరావు గారు డిసిఎంఎస్ ఫండ్స్ నుంచి 25 లక్షలు ఇచ్చారు. ఆనాడు ఒవేర్ బ్యాంక్ చైర్మన్గా ఉన్న సూరా శ్రీనివాసులు రెడ్డి గారు బ్యాంక్ ఫండ్స్ 10 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక బ్యాంక్ చైర్మన్గా ఉన్న మేనపూరు సీతారామరెడ్డి గారు ఆ బ్యాంకు ద్వారా 10 లక్షలు ఇచ్చారు. 45 లక్షలు పెట్టి కాంపౌండ్ వాల్ కట్టాం, అక్కడ లెవలింగ్ చేశాం. నేను ఒక్కటే అడుగుతున్నా ఆ సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అమ్మా మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు అయింది, మీరేం చేశారో చెప్పుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు కోవూరు నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పండి ముందు. గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, ఒక తట్ట కూడా మట్టి లేదు, ఇదే సోది అయిపోయింది ఎక్కడికి పోయినా కూడా. మనకన్నా కూడా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. మీరు మాట్లాడుతుంటే వెనక ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడ సమావేశం పెట్టారు? పెనుబల్లిలో మేము కట్టించిన సచివాలయం ముందు, మేము కట్టించిన రైతు భరోసా కేంద్రం ముందు మీరు మీటింగ్ పెట్టారు. ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని మాట్లాడారు మీరు పెనుబల్లిలో. చెల్లాయిపాళెంలో కూడా అదే మాట్లాడారు. ఎందుకు ఈ మాటలు? మీరేం చేశారు ఈ 2 సంవత్సరాల్లో? ఆ ఊరే పోయినప్పుడు చెప్పుకోమ్మా ప్రశాంతమ్మ. గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, తట్ట మట్టి అంట. అంటే రేణుగుంటలో ఆ మెస్సును నడిపేటప్పుడు ఈ తట్టల వ్యాపారం కూడా చేసిందేమో అనిపిస్తా ఉంది నాకు. నువ్వు ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నువ్వేం చేస్తావో చెప్పు, ఏం చేసావో చెప్పు. మా మీద ఎందుకు నీ బాధ? ఏదో ఒకటి మమ్మల్ని అంటావు, మేమేదన్నా తిరిగంటే ఆవేశంతో ఊగిపోతావు. ఇవన్నీ వద్దు. ఎట్నో ఈవీఎంలు నిన్ను ఎమ్మెల్యేని చేసాయి. మీరంతా కూడా ఈవీఎంలు ఎమ్మెల్యేలే, ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు కాదు. అదృష్టం కొద్దీ ఈవీఎంలతో ఎమ్మెల్యేలు అయినారు. 4 పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. అంతే తప్ప గత ప్రభుత్వం ఏమీ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఈ కొత్త రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా 33 సంక్షేమ పథకాలు మేము ఇచ్చాం. మీరేమి ఇచ్చారు ఈ 2 సంవత్సరాల్లో? చెప్పండి. ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా మీరు? మీరు చేసి చెప్పుకోవాల్సింది పోయి మా మీద ఎందుకు ఏడుస్తారు మీరు? ఇది కరెక్ట్ కాదు ప్రశాంతమ్మ. అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయినావు, మీ ఆయన ఎంపీ అయినాడు. మా దగ్గర ఉన్నోళ్లే కదా మీరంతా, మా పార్టీలో ఉన్నోళ్లే కదా. మీరేం చేశారో చెప్పండి ప్రజలకి. అంతే తప్పించి ప్రతి గ్రామంకి వచ్చి నేనేం చేశానో మీకు చూపించాను, విత్ ఫొటోస్ చూపించాను. నీకు ఆ ధైర్యం ఉందా? నువ్వు ఈ 2 సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఏం చేసావో చూపిస్తావా? చూపించు, అభినందిస్తాం. ఇదిగో ప్రసన్న కుమార్ రెడ్డి, నేను ఈ పని చేశాను, చంద్రబాబు ఇచ్చాడని చెప్పు, నేను అభినందిస్తా. అంతే తప్ప
ప్రెస్ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు కదా నిన్న నువ్వు పెనుబల్లిలో మాట్లాడినప్పుడు. ఇంకా అంతకన్నా ఉదాహరణ ఏం కావాలా? ప్రెస్ వాళ్ళే సాక్ష్యం కదా. ఇప్పుడు ఈ స్టోన్స్లో చూడండి, ఆ రోజు ఉన్నటువంటి విపిఆర్ గారి పేరు ఉంది కదా, ప్రతి స్టోన్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా ఉంది కదా. మేము ప్రారంభోత్సవాలు చేసినా శంకుస్థాపన చేసినా ఎంపీగా ఆ స్టోన్లో ఆయన పేరు ఉంది కదా. మీకు కనబడలేదా? మీ ఆయన్ని అడుగమ్మా, మీ ప్రభాకర్ రెడ్డి గారిని అడుగు, గత ప్రభుత్వంలో ఏం చేసిందని చెప్తాడు. అవి ఏమీ తెలుసుకోకుండా ఊరికే వచ్చి ఏదో మాట్లాడేసి ఆవేశంతో ఊగిపోయి, వద్దు తల్లి, కొంచెం తక్కువ. ఎమ్మెల్యేగా కష్టపడి పనిచేయి, ఏదో వచ్చేసావు ఈవీఎంల ద్వారా, ఆవేశం తగ్గించుకో, కోపం తగ్గించుకో. మేము ఏదన్నా అంటే దాన్ని స్వీకరించి వాళ్ళు ఏం మాట్లాడినారో దానికి జవాబు చెప్పి 10 పనులు చేసి మంచి పేరు తెచ్చుకోమ్మా. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఊరికేనే వచ్చి సోది కొడతావు ఎందుకు? గ్రామాల్లో ప్రజలు అసహించుకుంటున్నారు, పేపర్ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు నువ్వు మాట్లాడే మాటలు. ఏంది తట్టేంది, తట్ట మట్టేంది? మేము ఇలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ కొట్లాటలు ఉండవు, మర్డర్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాము, ఎలక్షన్స్ అయిపోయినాక అందరం కలిసిమెలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనో లేకపోతే గ్రామాల్లో ఏదన్నా సమస్యలు ఉంటే మాట్లాడుకోవడం తప్పించి ఇక్కడ రౌడీయిజం అనేది లేదు. కానీ నేను ప్రశాంత్ రెడ్డి చేస్తుందనో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నాడనో నేను అనడం లేదు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని మేము అనడం లేదు. మీ దగ్గర మెహర్బానీ కోసం కొంతమంది రౌడీలు తయారయ్యి కోవూరు నియోజకవర్గంలో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దేవాలయాల్లోకి పోవడం, రౌడీయిజం చేయడం, దేవాలయాలు నిర్వహించే వాళ్ళను కొట్టడం, ఫ్లెక్సీలు జించివేయడం. నిన్నగాక మొన్న మా దామరవాడకు వంశీ నెల్లూరుకి తీసుకెళ్ళి 12 మంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి వదిలిపెట్టారు. నేను అడుగుతున్నా ఆ బుచ్చిరెడ్డిపాళెం మండల పార్టీ అధ్యక్షుడు నాయన్ని, మోహన్ రావు గారిని, పెద్ద మనిషి అతను, సిపిఎం పార్టీ, ఇదేనా నీ కొడుకులకి నేర్పించింది నువ్వు అని అడుగుతా ఉన్నా. నీ రెండో కొడుకు ఒక 10 మందిని తీసుకొని పోయి వంశీకి అడ్డంగా ఆటో ఆపి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇది న్యాయమా మోహన్ రావు గారు అని అడుగుతున్నా. పెద్ద మనిషిగా చెప్పు. సిపిఎం పార్టీలో ఉన్న వాళ్ళు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అని అంటారు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు అని అంటారు. నిన్న నీ రెండో కుమారుడు 10 మందిని తీసుకొని పోయి ఆ పిల్లోడిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆ పోస్ట్ కూడా తప్పుగా ఏం పెట్టలేదు అతను. ప్రభాకర్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి తిప్పినట్టు కోవూరు నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో కూడా తిప్పలేదు అనే పోస్టింగ్ అది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి విలువిస్తున్నాం అనే పోస్టింగ్ ఊరో పెడితే దాన్ని ఇతను ఫార్వర్డ్ చేశాడు. దానికి ఈ అబ్బాయిని తీసుకొని పోయి ఒక 12 మంది దావరం అడుగు నుంచి పోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. మోహన్ రావు గారికి చెప్తున్నా, ఇది మంచి సాంప్రదాయం కాదు, మన నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు. అన్నా, నువ్వు నీ కుమారుణ్ణి మందలించు, ఇది కరెక్ట్ కాదు. మేము కూడా చేయగలుగుతాం రౌడీయిజం, మీకన్నా ఎక్కువ చేయగలుగుతాం, కానీ మన సాంప్రదాయం కాదు. కోవూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటివి జరగలేదు. కొత్త సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుడుతున్నారు, మంచి పద్ధతులు కాదు. ప్రశాంత్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి చెప్తున్నా, వాళ్ళని ఖండించండి, లేదా మీ పార్టీ నుండి వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎవరైతే దేవాలయాల్లోకి పోయి కొట్టారో, ఫ్లెక్సులు దించారో, మా వంశీని కొట్టారో, వీళ్ళందరినీ పార్టీ నుండన్నా సస్పెండ్ చేయండి. మీరు ప్రోత్సహించారని నేను అనడం లేదు. ఎంపీ గారు ఎమ్మెల్యే మెహర్బానీ కోసం ఇవన్నీ చేస్తున్నారు మా నియోజకవర్గంలో. ఎప్పుడూ లేదు కోవూరులో. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా గవర్నమెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ఇక్కడ ఎమ్మెల్యే. కొట్టాలలో సుబ్రహ్మణ్యం నాయుడిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే నేను క్షమాపణ చెప్పా సుబ్రహ్మణ్యం నాయుడికి. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇవి మన నియోజకవర్గంలో ఉండకూడదని నేను క్షమాపణ చెప్పా. మీరిద్దరు ఏం చేస్తున్నారు? ప్రశాంత్ అమ్మ, నువ్వు ప్రభాకర్ రెడ్డి, కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ ఖండించాలి మీరు. ఇటువంటివి మన నియోజకవర్గంలో ఉండకూడదు. ఒక్కసారి ఆలోచించండి. ఎలక్షన్స్ అప్పుడే మేము తిట్టుకుంటాం. మేము కానీ పోలవరెడ్డి కానీ ఎన్నోసార్లు ఇక్కడ పోటీ చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసుకుంటాం. అయిపోయినాక గ్రామాల్లో అందరం కలిసి ఉంటాం, ఒకరొకరు ఎదురు పడితే మాట్లాడుకుంటాం. ఎందుకు పచ్చగా ఉన్న కోవూరు నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారు మీరు? ఇటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తే రేపు మీకు కూడా జరగవచ్చు, మీ మీద కూడా తిరుగుబాటు చేయొచ్చు. ఫ్లెక్స్ లేదమ్మా చించేది, ఏమొస్తుంది?
మేము బిఎల్ఏస్ మీటింగ్ పెట్టుకున్నాము రుక్మిణి కళ్యాణ మండపంలో. ఆ నుంచి వెన్నుపోటు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాము. మేము వచ్చేస్తేనే ఫ్లెక్స్లు దించేశారు బజార్ సెంటర్లో. ఏమొస్తుంది? ఏమొస్తుంది చెప్పండి మీకు ఫ్లెక్స్లు దించినంత మాత్రాన? ఆ పిల్లోడు ఏం చేశాడు? వంశీ పాపం ఇష్టం వచ్చినట్టు కొట్టారు, మొహం అంతా వాసిపోయింది. చేయొచ్చా? అంటే ప్రభాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, మీకు అంతో ఇంతో కొంత మంచి పేరు ఉంది. మీరు మీ ప్రశాంతమ్మను మందలించి ఇటువంటి వాళ్ళని దగ్గరకు రానియొద్దు. సస్పెండ్ చేసేయండి పార్టీ నుంచి. వాళ్ళు పోతే ఇంకొకరు వస్తారు మీకు. అంత తప్పించి ఇటువంటి వాళ్ళని కానీ ప్రోత్సహించి మీరు దగ్గర పెట్టుకుంటే మేమేందో కూడా చూపిస్తాం. మాకు కూడా వచ్చు, ఇంతకన్నా వచ్చు. 1961 నుంచి ఉంది మా కుటుంబం రాజకీయాల్లో. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. మచ్చాలు మీరు ఒక్క దెబ్బకి వెళ్ళిపోతారు మేము కానీ అనుకుంటే. కానీ సంస్కారం అడ్డొస్తుంది. చేయకూడదు అటువంటి పనులు. ఏమొస్తుంది? ఫ్లెక్స్లు దించితే కొడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. చెడ్డ పేరు తప్పించి ఏమీ రాదు. వల్ల ప్రభాకర్ అన్నకి ప్రశాంతమ్మకి చెప్తున్నా, ఇటువంటి వాటిని ఖండించండి. మంచి పద్ధతి కాదు. వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి. వీలైతే పార్టీ నుండి బయటకు పంపించండి. ఇటువంటివి ప్రోత్సహించొద్దు. కోవూరు నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. ప్రజల కోసం కష్టపడ్డాం, నియోజకవర్గం కోసం కష్టపడ్డాం. ఇంకైనా ఆలోచించుకొని మీ ఆయన్ని అడిగి మంచి సలహాలు తీసుకొని గ్రామాలకు వచ్చినప్పుడు ఏం చెప్పాలనో అది చెప్పు. నువ్వు మేం కట్టించిన సచివాలయం ముందు, మేం కట్టించిన రైతు భరోసా కేంద్రం ముందు కూర్చొని, మేము కట్టించిన కాంపౌండ్ వాల్స్ ముందు కూర్చొని ఏమీ చేయలేదు గత ప్రభుత్వంలో, ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు అనేది మాత్రం హాస్యాస్పదం. బాగుండదు ప్రశాంతమ్మ. ఉన్న వాస్తవాలు మాట్లాడుకుందాం. ఆవేశం తగ్గించుకో, కోపం తగ్గించుకో. నువ్వు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశావో ప్రజలకు వివరించు.